నమస్కారం. ఈరోజు మనం గుజరాత్లో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. అసలు ఈ సోమేశ్వర ఆలయం ఎన్నిసార్లు కట్టిరు ఇప్పటి వరకు, ఆ గుడిని ధ్వంసం ఎందుకు చేసిరు, ఎవరు చేసిరు, ఆ గుడి ఒకసారి గోల్డ్తోటి కట్టిరంటారు, వెండితోటి కట్టిరంటారు, అది ఎంతవరకు నిజము, ఇది చంద్రుడు ప్రతిష్ఠించురు అని అంటారు. చంద్రుడు ఎందుకు ప్రతిష్ఠించిరు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు శివ. గుజరాత్లో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయం మనకు 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అందులో మొదటి జ్యోతిర్లింగం సోమేశ్వర ఆలయం. ఈ సోమేశ్వర ఆలయం మొట్టమొదట బంగారంతో నిర్మించారు. మొత్తం బంగారంతో నిర్మించారు. ఈ బంగారంతో ఎవరు నిర్మించారు అంటే చంద్రుడు బంగారంతో ఎందుకు నిర్మించిండంటే దక్షునికి మొత్తం 27 మంది బిడ్డలు. 27 మంది బిడ్డలు ఎవరంటే నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఇట్లా మొత్తం రేవతి వరకు 27 మంది నక్షత్రాలు ఉంటారు కదా, వాళ్ళే. అయితే ఇందులో 4వ సంతానం ఎవరంటే అశ్విని, భరణి, కృతిక, రోహిణి. వీళ్ళు మొత్తం చంద్రునికి భార్యలు అన్నమాట. అయితే రోహిణి చాలా అందంగా ఉంటుండేనంట. ఆ అందం గురించి చంద్రుడు మొత్తం ఇంకా 26 మంది ఉంటారు కదా, వాళ్ళకి సమయం ఇవ్వకుండా మొత్తం రోహిణితోటే గడుపుతుండేనంట. అందువల్ల మిగతా 26 మందికి కోపం వచ్చింది. ఏంది ఈయన మా 27 మందికి కూడా హస్బెండే కదా, మొత్తం ఈమెతోటే ఉంటుండు, రోహిణితోటే ఉంటుండని వాళ్ళందరి కోపం వచ్చి వాళ్ళ తండ్రి అయినటువంటి దక్షునికి చెప్పారు. ఏమని అంటే, ఇట్లా మొత్తం రోహిణితోటే ఉంటుండు చంద్రుడు, మాతోటి గడుపుతలేడు అని అంటారు. అయితే దక్షునికి కోపం వచ్చి దక్షుడు శపిస్తాడనమాట చంద్రునికి. మొత్తం శపించినందుకు ఆ బాధ పోయి మొత్తం ఈశ్వరునికి చెప్పుకుంటాడు. ఈశ్వర, నాకు దక్షుడు నా పైన శపించిండు, నన్ను మీరే దానికి ఏదైనా ఉపాయం తెలపాలి అని అంటాడు. అయితే ఫస్ట్ శివుని దగ్గరికి పోతాడు. దాని తర్వాత బ్రహ్మదేవుని దగ్గరికి పోతాడు. బ్రహ్మదేవుని దగ్గరికి పోయి ఇదే చెప్తాడు. బ్రహ్మదేవుని దగ్గరికి పోయి కూడా ఇదేమనంటే, ఇట్లా నా పైన దక్షుడు శపించిండు అని. అయితే దక్షుడు ఏం చెప్తాడంటే, గుజరాత్లో ప్రభాస పట్టణం గోమతి నది తీరమున నువ్వు జపం చేయి. ఎవరు జపం అంటే ఈశ్వరుని జపం చేయి, ఓం నమ శివాయ అని జపం చేయి అని అంటాడు. అయితే చంద్రుడు చాలా రోజులు జపం చేస్తాడు అనమాట. చాలా కఠినంగా చేస్తాడు. కఠినంగా చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు ప్రత్యక్షమయ్యి చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఇక్కడ ఈ ప్రభాస పట్టణం దగ్గర ఈ నదీ తీరంనే ఒక దేవాలయం నిర్మియు. ఆ దేవాలయం పేరేంటంటే, నా పేరు సోమేశ్వరుడు అని పెట్టు అని చెప్తాడు అనమాట. అయితే అందుకు చంద్రుడు నిర్మిస్తాడు. ఎట్లా నిర్మిస్తాడంటే, మొత్తం బంగారంతో నిర్మిస్తాడు. గుడి మొత్తం బంగారంతో నిర్మించి, ఇదంతా ఒక లెక్క అయితే అందులో ఉన్నటువంటి శివలింగం ఉంటుంది కదా, ఆ శివలింగం గాల్లో ఉంటుంది అనమాట. కింద టచ్ కాదు, పైన టచ్ కాదు, మొత్తం గాల్లోనే ఉండడం వల్ల అదొక పెద్ద మిస్టరీ ఇప్పటికి కూడా. ఈ సైంటిస్టులు ఏదో ఒకటి చెప్పినా కూడా అదైతే మిస్టరీ. అయితే అట్లా గాల్లోనే ఉన్నందువల్ల అది మిస్టరీ నిర్మిస్తారు. అయితే ఆ గోల్డ్తో నిర్మిస్తారని అన్న కదా గుడి, ఆ గోల్డ్ తేజస్సు ఎట్లుంటుందంటే, పక్కకు సముద్రం ఉంటుంది అనమాట, అరేబియన్ సముద్రం. ఈ సముద్రం అవతలకు చూస్తే కూడా గోల్డ్ తేజస్సు అనేది కనబడుతుంది అనమాట. అంతగానం తేజస్సు ఉంటుండే ఆ గోల్డ్కి, అప్పటి గోల్డ్కి. అది ఒక మిస్టరీ, అది కూడా అంతగానం తేజస్సు. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం అక్కడ శిలాపలకం ఉంటుంది. ఆ శిలాపలకం ఏం చెప్తుంది అంటే, ఈ మధ్యలో అసలు భూభాగం లేదు, అరేబియన్ సముద్రం అవతలనే ఏదైనా భూభాగం, మధ్యలో ఏ భూభాగం లేదు, ఎవరు కూడా వెళ్ళొద్దు అనే కూడా మిస్టరీ చెప్పింది. అయితే అది మిస్టరీ అని ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు తెలుసుకోవచ్చు, నాసా కానీ ఇస్రో కానీ వాళ్ళు ఇప్పుడు శాటిలైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే అప్పుడు అది 10 అంటే దానికి సంవత్సరం చెప్పలేమనుకో, అప్పుడు వాళ్ళు ఎట్లా తెలుసుకోరు, దాన్ని ఎట్లా రాసిరు, ఇది మిస్టరీ కదా, చాలా పెద్ద మిస్టరీ. అయితే కొంతకాలం తర్వాత 1025 ఇయర్లో కొంతమంది దుండగులు వచ్చి ఆ గుడిని ధ్వంసం చేసిరు. ఆ గుడిని ధ్వంసం చేసినందుకు
అది అట్లే పడిపోతే నెక్స్ట్ ఎవరు కట్టిరు అంటే దాన్ని రావణాసురుడు. రావణాసురుడు ఏమిటితో కట్టిండు అంటే మొత్తం వెండితోటే కట్టిండు. రావణాసురుడు దుర్మార్గుడు కావచ్చు, కాకపోతే శివునికి చాలా పెద్ద భక్తుడు. ఎట్లాంటి పెద్ద భక్తుడు అంటే తలకాయ అడిగితే కూడా ఇచ్చేస్తాడు, అట్లాంటి పెద్ద భక్తుడు. ఇప్పుడు శివతాండవ స్తోత్రం జటాటవీత లబ్జవాహ ప్రాణతస్తలే ఈ పాట ఉంటుంది కదా, ఇది రావణాసురుడే రాసిండు. చాలా పెద్ద భక్తుడు రావణాసురుడు. శివుని కోసం ఏదైనా ఇచ్చేస్తా అని, అంటే శివుడు తప్ప నాకు ఇంకోటి ఏది లేదు, అంటే శివుని కోసం ఏదైనా ఇచ్చేస్తా అనేటువంటి, నా ప్రాణం కూడా ఇచ్చేస్తా అనేటువంటి గొప్ప శివభక్తుడు రావణాసురుడు. అయితే ఆయన వెండితోటి కట్టిండు. త్రేతాయుగంలో వెండితోటి కట్టిండు. ద్వాపర యుగంలో కృష్ణుడు చందనంతో కట్టిండు మొత్తం గుడి. చందనం అంటే చందనం కట్టి ఉంటుంది కదా, ఆ కట్టెతోట మొత్తం కట్టిండు అనమాట. అయితే మహాభారతంలో మనం ఒకటి మణి అని ఒకటి ఉంటుంది అనమాట. మణి, దాని గురించి మీకు కూడా తెలుస్తుండొచ్చు, తెలియకపోతే తెలుసుకోండి, లేదంటే నేను కూడా ఇంకో తర్వాత ఒక వీడియో వస్తుంది దాని గురించి. ఆ మణి అనేది నేను ఇప్పటిదాకా చెప్పిన కదా, శివలింగం గాల్లోనే ఉంటుందని. ఆ శివలింగంలో మణి ఉంటుందని, మణి పెట్టిరంట. ఇది కూడా మిస్టరీ. అది ఎందుకు పెట్టిరంటే కొంతమంది అంటారు ఇది ఎవరు దొంగలించొద్దు అని, కొంతమంది అంటే, ఇంకోటి ఏంటంటే అది శివుని యొక్క తేజస్సు, అంటే ఆ లింగం దానివల్లనే అంత తేజస్సు, అది దానివల్లనే గాలి ఉంటుంది అని కొంతమంది అంటారు. అయితే ఇంకోటి కూడా ఉంది, 1025లో గుడిని ధ్వంసం చేసిరు కదా, అయితే 1020లో అరబ్ పండితుడు ఆయన ఏమన్నాడంటే ఈ గుడికి వచ్చి, ఇది చాలా తేజస్సు, నేను చాలా తిరిగిన, చాలా గొప్ప గొప్ప దేవాలయాలు తిరిగిన, చాలా పెద్ద ప్రదేశాలు కూడా తిరిగిన, కాకపోతే ఈ గుడి తేజస్సు అమోఘం, అద్భుతం అని వివరించింది అనమాట. ఎవరు? అరబ్ పండితుడు. ఈ అరబ్ పండితుంది ఏ దేశం అంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్ దేశం. ఆయన అట్లా వివరించిండు అనమాట. దానివల్లనే ఆయన రాసినందుకే అక్కడికి ఏంచి వచ్చి దుండగులు గుడిని ధ్వంసం చేసిరు అని కూడా అంటారు అనమాట. అటువంటి తేజస్సు సోమేశ్వర ఆలయం. దాని తర్వాత చందనంతో కట్టిరని కూడా చెప్పిన కదా. అయితే ఆయన ఏమన్నాడంటే గుడికి వచ్చిన తర్వాత, ఇది కొంతమంది మహిమతోటి గాలి ఉంటుంది శివలింగం అంటే, ఆయన ఏమన్నాడంటే ఇది మొత్తం కింద అయస్కాంత శక్తి. ఇప్పుడు ఈ రాయి ఉంది కదా, ఈ రాయి మనం కరెక్టు దాని గురించి రీసెర్చ్ చేసి ఈ రాయి దీని గురించి చదివి దీన్ని కూడా గాలి ఇలా పెట్టవచ్చు అనమాట. నేను చెప్పింది మీరు జోక్ అనుకోవచ్చు, నవ్వచ్చు, కానీ చెప్తున్నా, దీన్ని కూడా గాలి ఇలా పెట్టవచ్చు అనమాట. అంటే మనకు చాలా పెద్ద జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ఎన్లుండే అంటే దేని చూసి కట్టిరు అంటే రాసిరు, అంటే ఇది ఎట్లయితే గాలిలో పెట్టిరో దాన్ని రాసి ఒక గ్రంథం కూడా ఉండేనంట. ఆ గ్రంథం ఎన్లుండే అంటే ఇప్పుడు ప్రస్తుతం బీహార్ ఉందిగా, అందులో నలంద అనే ఒక విశ్వవిద్యాలయం అనే ఒక మహాపెద్ద, అది ఒక ప్రస్తుతం మన భాషలో చెప్పాలంటే చాలా పెద్ద లైబ్రరీ, దాంట్లో రాసి పెట్టిరంట. అయితే దానికి కాలబెట్టిరు. దానికి కాలబెడితే 6 నెలలు మొత్తం, అంటే మనం ఒక పేపర్ని కాలబెడితే మా అంటే ఒక 10 నిమిషాలుగా తలుగుతుంది. ఒక బుక్ మహా అంటే ఒక గంట తలుగుతుంది. ఒక 100 బుక్కులు పెట్టి నేను బుక్కులు పెట్టినా కూడా 15 రోజులు తలుగుతుంది. నలంద విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి బుక్కులు 6 నెలలు తలిగినాయి అంట. అంటే ఎన్ని బుక్కులు, మన దేశం ఎంత డెవలప్ అంటే. ఇందులో ఏమైనా తప్పుంటే క్షమించి కామెంట్ రూపంలో తెలపండి. నేను చెప్పండి కూడా ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. నమస్కారం. జై భారత్, జై హింద్.